నమస్తే అండి. నేను మీ లత ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండి. ఈరోజు మీకు 4000 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన దేవాలయం గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఇది కులనుపాక దగ్గర ఉంది. చండీ సమేత సోమేశ్వర ఆలయం అండి. ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ ఆలయము స్వయంభూగా వెలిసిన ఆలయము. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఒక శివలింగం 2 భాగాలుగా విడిపోయి రేణుకాచార్యుల గారు ఆవిర్భవించి 1000 సంవత్సరాలు శివ ప్రచారం చేసి మళ్ళీ అదే శివలింగంలో ఐక్యమయ్యారంట. ఇంకోటి మనకి ఈ శివాలయంకి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే భరతరాజు ఒక శిల్పికి కోటి ఒక శివలింగాలను ఏర్పాటు చేయమని చెప్పారంట. తను అదే విధంగా మొదలుపెట్టారు. 70 సంవత్సరాలు వచ్చే వరకు ఇంకా 1001 శివలింగాలు మిగిలిపోయాయి. తన కాలం సరిపోదనే ఉద్దేశంతో 1001 లింగాలను ఒక లింగంపై చెక్కారంట. ఒక లింగంపై 1000 లింగాలను చెక్కారు. 1001 లింగాలు. ఆ 1001 లింగాలతో పాటు ఇంకా 1,01 లింగాలను కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చండి. ఇంకోటి వచ్చేసి మనకి దానికి 2 కిలోమీటర్ దూరంలో జైన్ మందిర్ ఉంటుందండి. ఇది జైనులకు అతి ప్రసిద్ధమైన దేవాలయము. ఈ దేవాలయంకి అతి సమీపంలో మన వెంచర్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ గుప్తాస్ గ్రీన్ వల్లి వెంచర్ డిటిసిపి లేఅవుట్ ఉందండి. 15 ఎకరాల వెంచరు. ఇది మనకి నెక్స్ట్ సండే లాంచింగ్ అవ్వబోతుందండి. ఈ టెంపుల్కి జస్ట్ 5 కిలోమీటర్ దూరంలోనే ఇది మన వెంచర్ ఉంటుందండి. ఈ లాంచింగ్ రోజు మనకు చాలా ఆఫర్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి ఈ టెంపుల్ని దృష్టిలో చేసుకొని మన సైట్ను ఒకసారి అందరూ విజిట్ చేయాలని ఆశిస్తూ ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.